హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే వీడియోలో ముంబై స్ట్రీట్ స్టైల్ ఫుడ్ మసాలా పావ్ తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా 2 స్పూన్లు ఆయిల్ ప్యాన్లో వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని మనం కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 2 క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి బాగాను. ఈ 2 ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ అయితే వేసుకొని క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది అలా మగ్గిన తర్వాత మనం అందులోకి కొంచెం టమాటాని 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని చాప్ చేసుకొని ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం లిక్విడ్లా అయితే వస్తుంది. చూసారు కదా, ఇది నేను కలిపిన విధంగా అయితే కలుపుకొని ఇలా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటా అది మెత్తపడి మనకి గ్రేవీ లాగా తయారయ్యి బేగా అన్నీ ఉడికిపోతాయండి. ఈ ఉడికిపోయిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి, దగ్గరికి గ్రేవీ లాగా అయితే తయారవుతుంది. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది మళ్ళీ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒక 1/2 టీ స్పూను కారం అయితే వేసుకోవాలి. ఈ కారం చూసి అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ అయితే వేసుకోవచ్చు. పావు బజ్జీ మసాలా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకొని దగ్గర పడాలండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రేవీలాగా అయితే రావాలండి. కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ ఒక దగ్గరికి వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా మనకి గ్రేవీలా తయారవ్వాలి కదా. పావు మసాలాకి మనం స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ పప్పు గుత్తో కానీ మన దగ్గరికి మెదాయించుకొని లిక్విడ్లా కాకుండా అంతా ఒక గ్రేవీలాగా తయారవ్వాలి. ఈ తయారైన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి మనం ఎక్స్ట్రా ఇంకా టేస్ట్ రావడం కోసం పన్నీర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను పన్నీర్ అయితే వేయలేదు. ఇలా గ్రేవీ అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా బౌల్లో తీసుకొని బటరు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఈ బటర్ వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత పావు బన్ ఉంటుంది కదా, ఆ పావు బన్ని మనం ఇందులో అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా మెల్ట్ అవ్వనివ్వండి. బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కసూరి మేతిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత ఈ బటర్లోకి ఇదంతా మెల్ట్ అవుతూ ఉంటుందండి. మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ 1/2 టీ స్పూను పావు బజ్జీ మసాలాని అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పావు బన్ని తీసుకొని సగానికి కట్ చేసుకొని మొత్తం ఎండింగ్ వరకు కట్ చేయకుండా కొంచెం ఉంచుకొని మనం ఈలోపు మంటని తగ్గించుకోండి, లేకపోతే బటర్ అయితే మాడిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా మొత్తం బ్రెడ్ని అయితే ఇలా తీసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మనం కాల్చుకోవాలండి. ఇది ఇలా కాల్చిన తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ బటర్ అయితే వేసుకొని బ్యాక్ సైడ్ కూడా మనం అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా గ్రేవీ కర్రీని, ఆ గ్రేవీ కర్రీని చక్కగా దాన్ని పేస్ట్లా చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువే పడుతుందండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అందరికీ నచ్చుతుంది. ఈ బన్ని ఫోల్డ్ చేసుకొని పైన బటర్ అయితే వేసుకొని కొంచెం మళ్ళీ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. బొంబాయి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ పావు మసాలా అయితే రెడీ అయిపోయిందండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.